పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుంటూరులోని ఓ బీటెక్ కాలేజ్. ఇక్కడే ఓ యువతి యువకుడు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ సుమారు 5 ఏళ్ల ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. అవును, మాట్లాడుకుందామని ప్రియురాలని ఓ చోటకు పిలిచిన ప్రియుడు దారుణానికి తెగబడ్డాడు. తను ప్రేమించిన విషయం కూడా మరిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాదు, డెడ్ బాడీ ఎవరికీ దొరకకుండా చేసి చేతులు దులుపుకోవాలని భావించి పెట్రోల్ పోసి కాల్చేశాడు. కానీ అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ప్రేమ కథలో అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రియుడు అంత రాక్షసుడిగా మారాడు? ప్రియురాలని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులేంటి? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగింది అనేటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పల్నాడు జిల్లా కారంపూడి శివారులోని ఎన్ఎస్పి కాల్వ సమీపంలోని చెట్ల మధ్య సుమారు 90% కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మృతురాలు చిలకలూరిపేటకు చెందిన 25 ఏళ్ల షేక్ హసీనాగా తేలింది. ఆమె కనిపించకుండా పోయిన విషయం పైన ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడు కారంపూడి మండలం ఇనపరాజుపల్లికి చెందిన జిలుగు బాల సైదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను బీటెక్ విద్యార్థి అని అధికారులు తెలిపారు. అయితే హసీనా సైదుల గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల ఇద్దరి మధ్య అనుమానాలు, వ్యక్తిగత విభేదాలు పెరిగినట్లుగా తెలుస్తోంది. అదే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ పేరుతో యువతిని కారంపూడికి పిలిపించిన నిందితుడు అక్కడే ఆమెను హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ఎన్ఎస్పి కాల్వ సమీపంలోని చెట్ల మధ్యకు తీసుకువెళ్లి పెట్రోల్ లేదా ఇతర ఇంధనం పోసి దహనం చేసినట్టుగా సమాచారం. ఇక ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏంటంటే, హత్య చేసిన అనంతరం నిందితుడు యువతి తండ్రికి ఫోన్ చేసి తన కుమార్తెను చంపినట్లుగా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం కుటుంబ సభ్యులను తీవ్ర షాక్కి గురిచేసింది. అనంతరం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పైన దృష్టి సారించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా, లొకేషన్ వివరాలను విశ్లేషించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించి చిలకలూరిపేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించిన తర్వాత అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత హత్య ఎలా జరిగింది, ముందుగా హత్య చేసి తర్వాత కాల్చారా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డా లేక మరెవరైనా సహకరించా అనే అంశాలపై కూడా విచారణ చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన పరిచయం చివరకు హత్య వరకు వెళ్లడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. కుటుంబ సభ్యులు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తూ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, మొబైల్ డేటా మరియు ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.